శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 4వ తేదీ 8వ నెల 2024 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం అమావాస్య తిథి మధ్యాహ్నం 3:59 వరకు. పుష్యమీ నక్షత్రం మధ్యాహ్నం 1:50 వరకు. తదుపరి ఆశ్లేష నక్షత్రం. సిద్ధియోగం మధ్యాహ్నం 12 వరకు. తదుపరి వ్యతిపాత్ యోగం. నాగవకరణం మధ్యాహ్నం 3:59 వరకు. తదుపరి కింస్తఘ్నకరణం. నేటి వర్జ్యం తెల్లవారుజామున 3:27 నుండి 5:09 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:56 నుండి 5:46 వరకు. అమృత ఘడియలు ఉదయం 7:09 నుండి 8:49 వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. యమగండం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. ఇక ఈనాటి విశేషం ఆషాఢ బహుళ అమావాస్య. ఈరోజు ఆషాఢమాసం చివరి రోజు ఈరోజు పూర్తవుతుంది. ఈ రోజుతో ఆషాఢమాసం. ఈ అమావాస్య నాడు పౌర్ణమి నాడు మనకి సంప్రదాయంలో శాస్త్రంలో సముద్ర స్నానం చేయాలి అని విశేషంగా చెప్పారు. సముద్ర స్నానం ఎందుకు చేయటం, దీనివల్ల ప్రయోజనం ఏమిటి అంటే ఆకాశాత్ పతితంతోయం, ఆకాశం నుండి పడ్డటువంటి వర్షపు బిందువులు అన్నీ కూడా జలం అంతా కూడా ఒక సమూహంగా వాగుల్లో, వంకల్లో, ఏరుల్లో, నదుల్లో పారి చివరికి సముద్రంలో చేరుతుంది. అయితే వాగుగా, వంకగా, ఏరుగా పారేటటువంటి సమయంలో అనేక మంది దాహార్తిని తీరుస్తూ, అనేక భూములను సస్యశ్యామలంగా మారుస్తూ, అనేక పశువులకు ఆ దాహార్తిని తీర్చి చాలా ఉపయోగకరమైనటువంటి ఆ జలం అంతా కూడా ప్రవహించేటటువంటి సమయంలో అనేక వృక్షాలను, కొండలను, మొక్కలను అన్నిటినీ దాటుతూ సముద్రాన్ని చేరుతుంది. ఆ మొక్కలను తాకినటువంటి ఆ సమయంలో నేలలో ఉన్నటువంటి ఆ సారాన్ని, ఆ ఔషధి గుణాన్ని ఆ జలం కలిగి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో సముద్రంలో చేరటం వల్ల ఆ చేరినటువంటి జలంలో ఈ సమయంలో అమావాస్య పున్నముల్లో ఆటుపోట్లు అనేవి మన సముద్రంలో ఉంటాయి కనుక ఇటువంటి సమయంలో స్నానం చేసినట్లయితే ఆ జలంలో ఉన్నటువంటి పరిపూర్ణమైన ఓషధీ తత్వం, ఆ చైతన్యాన్ని అందరూ పొందగలుగుతారు కనుక సముద్ర స్నానం విశేషంగా చెప్పారు. మన వైదిక విధానంలో, వైదిక ఆచారంలో చెప్పినటువంటి ప్రతి అంశం వెనక ఒక వైజ్ఞానిక వైద్య ప్రయోజనం ఉంది. ఈ అమావాస్య నాడు పితృదేవతారాధన చేసినట్లయితే విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతాం. ఈనాడు వ్యతిపాత్ యోగం కూడా పితృదేవతార్చనకు విశేషంగా శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఆయా పితృదేవతల యొక్క దివ్యకృప, పరదేవత యొక్క దివ్యానుగ్రహం అందరికీ పరిపూర్ణంగా కలగాలి అని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం ఈరోజు అనుకూలిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల సకల శుభాలు నెరవేరుతాయో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్యాలు శుభావహంగా పూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలను కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగాన్ని చూద్దాం. ఈరోజు అమావాస్య, వారం ఆదివారం, నక్షత్రం పుష్యమి. నేటి విశేషం ఈరోజు చాలా మంచి రోజు కాబట్టి పుష్య అర్క యోగం కూడా ఉంది. కాబట్టి అంటే పుష్యమి నక్షత్రం ఆదివారం నాడు వచ్చినటువంటి కారణంగా చక్కనైనటువంటి పారే నదిలో స్నానం చేయడం, లేదా కనీసం సమీప జలాశయంలో స్నానం చేయడం చేసి పెద్దలైనటువంటి వారికి తర్పణాలను కానీ విడిచినట్లయితే ఎంతో చక్కనైనటువంటి ఫలితం లభిస్తుంది. పితృదేవతల ఆశీస్సులు లభించే అవకాశం కూడా ఉంటుంది. తదుపరి నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో కుజగురువులు, కర్కాటకంలో రవిచంద్రులు, సింహంలో బుధశుక్రుడు, కన్యలో కేతువు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాన్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి.
ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆందోళన హెచ్చుగా గోచరిస్తూ ఉంటుంది. అస్సలు ఆందోళన అవసరం లేకుండా అన్ని పనుల్ని సాధించుకోగలుగుతారు. బంధువుల రాక పోక విశేషంగా ఉండే కారణంగా ఇంట్లో ఉండే స్త్రీజనానికి శారీరకమైనటువంటి అలసట ఏర్పడవచ్చు. ముఖ్యంగా మధ్యలో కొందరు చేసుకునేటటువంటి పనులకి అడ్డుపడే కారణంగా పనులన్నీ వాయిదా పడే అవకాశం ఉంది. కాబట్టి ముందుకు ముందే వారితో నిదానమైన శైలిలో అడ్డు రాకుండా ఉండవలసిందిగా ప్రార్థించడం మంచిది. అనవసరమైనటువంటి మాటలతో కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రపు సమయ నష్టము లేకుండా ఉండేలా నియంత్రణ పాటించుకోవడం అవసరం. ఆదివారం అమావాస్య అయినటువంటి కారణంగా మేషరాశి వారు ఈశ్వరుణ్ణి భస్మజలంతో అభిషేకించినట్లయితే వివాదాలు పూర్తిగా తొలగిపోతాయి. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉంటారు. యుద్ధానికి వెళ్ళినటువంటి సైనికుడు ఏ క్షణంలో ఏది జరిగినా దానికి ఎలా సిద్ధపడి ఉంటాడో అలా ఏ విధమైన ప్రతిఫలం ఆశించకుండా వ్యతిరేకమైనటువంటి దిశగా ఏ పని వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండగలుగుతారు. వ్యాపారం మధ్యమంగా ఉంటుంది. వృత్తి మాత్రం బాగా అనుకూలంగా ఉంటుంది. చేతి నిండా పని దొరికే అవకాశం గోచరిస్తోంది. మాట నమ్మకాన్ని ఏమాత్రము కోల్పోకుండా ఉండేలా తీవ్రమైనటువంటి శ్రమని చేస్తారు. కుటుంబంలో వృద్ధులకి అనారోగ్యవంతులకి చెప్పుకోదగినటువంటి ఇబ్బందులు ఏమాత్రం కలగవు. అయినప్పటికీ కూడా ముందు జాగ్రత్తగా కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ కూడా వైద్య పరీక్షల్ని చేయించే అవకాశం గోచరిస్తోంది. ఈరోజు ఆదివారంతో కూడిన అమావాస్య అయినటువంటి సందర్భంగా వీరాంజనేయ స్వామికి అరటి పండ్లను నివేదన చేసినట్లయితే పూజించి మనశ్శాంతి కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిదానమైన శైలిలోనే మాట్లాడతారు. ఎంత కటువుగా అవతలివాడు మాట్లాడినా ఆత్మ నియంత్రణ భావంతో చాలా చక్కగా సమాధానాన్ని చెప్పగలుగుతారు. చెప్పదలిచిన విషయాన్ని నిదానంగా చెప్తారు, కానీ అది చాలా గట్టిగా ఉంటుంది. కొద్ది పరిశీలించుకుని అర్థం చేసుకోగలిగినట్లయితే ముఖ్యంగా వృత్తి వ్యాపారాల్లో పెద్ద లాభాలు గడించే అవకాశం ఉండకపోవచ్చు. సంతానం ఇంకా విద్యార్థి దశలో ఉన్నట్లయితే పెద్దగా కలుసుబాటు ఉండకపోవచ్చు. ప్రతిభా విషయంలో అంటే మార్కులు బాగా రావడం విషయంలో అంత గొప్ప ప్రయోజనం ఉండకపోవచ్చు. వ్యావసాయికమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు వాళ్ళ ఒత్తిడి మరింతగా ఎక్కువ ఉండే అవకాశం గోచరిస్తోంది. ఈరోజు ఆదివారంతో కూడిన అమావాస్య అయిన సందర్భంగా మిథున రాశి వారు వీరాంజనేయ స్వామి వారికి సింధూరపు పూజను చేసినట్లయితే శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ధైర్యంగా ఉంటారు. శారీరకంగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉంటారు. వృద్ధులు అనారోగ్యవంతులు అయినటువంటి వారికి మధ్యమైనటువంటి వైద్య పరీక్షల్ని చేయించి ఫలితాలు అనుకూలంగా ఉన్న కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని అయినా సరే వెంటనే తీసుకోగలిగిన నైపుణ్యం కలిగి ఉంటారు. ముఖ్యంగా ఎక్కడెక్కడో పెట్టుబడులను పెట్టడం అనేది ఏమాత్రపు ఇష్టంగానూ వారికి ఉండకపోవచ్చు. వృద్ధులైనటువంటి వారు ఇంట్లో ఉన్న కారణంగా, అనారోగ్యవంతులైనటువంటి వారు కూడా ఇంట్లో ఉన్నటువంటి కారణంగా ఏ సమయానికి ఏది అవసరమవుతుందో అనే ఆలోచనతో కనిపెట్టి ఉంటారు వృద్ధుల్ని, అనారోగ్యవంతుల్ని. ఈరోజు ఆదివారంతో కూడిన అమావాస్య అయిన సందర్భంగా భద్రకాళీదేవిని నాళికేర జలం అంటే కొబ్బరి నీటితో అభిషేకం చేసినట్లయితే తప్పక ధర్మ బుద్ధి కలుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని
పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావంతో ఉంటారు. ముఖ్యమైనటువంటి సంస్థకి పెట్టుబడిని ఎక్కువ పెట్టినటువంటి కారణంగా దానికి సంబంధించిన వడ్డీలని చెల్లించుకోవడం కొద్ది కష్టంగా అనిపించవచ్చు. ఏమైనప్పటికీ కూడా అహంకారాన్ని పూర్తిగా మానుకుంటారు. పైగా వినయభావాన్ని ఏమాత్రము విడవకుండానే ఉంటారు. ఏ విధమైనటువంటి చెప్పుకోదగ్గర కష్టనిష్ఠురాలు ఈ రాశి వారికి లేనే లేవు. అయితే సంతానం ఎక్కడైనా ఇంకా విద్యార్థి దశలుగా ఉన్నట్లయితే వాళ్ళని వెళ్ళి చూడడం కోసమని హెచ్చు మొత్తంలో ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తుంది. ప్రతి చిన్నదానికి కూడా కంగారు పడిపోవడం అనేది ఈ రాశి వారికి అంత సరైంది కానే కాదు. ఏ విధమైన ప్రాణ ప్రయాణ అవకాశము లేదనే యథార్థాన్ని మర్చిపోకూడదు. ఈరోజు ఆదివారంతో కూడిన అమావాస్య అయినటువంటి సందర్భంగా సింహరాశి వారు కాళికాదేవిని కనకాంబరాలతో అర్చించినట్లయితే ఆందోళన పూర్తిగా తొలగే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఆరోగ్యం మధ్యమంగా ఉంటుంది. ప్రయాణాలు మాత్రం ఉద్యోగపరంగా ఎక్కువగా చేయవలసి రావచ్చు. వచ్చినటువంటి అవకాశాన్ని విడుచుకోవడం సరైనటువంటి పని కాదు కాబట్టి అధికారులు చెప్పినటువంటి పనికి తల ఒగ్గి చేయడం వల్ల తప్పక ముందు నాటికి పదవీ లాభం, పదవీ ఉన్నతి కూడా లభించే అవకాశం గోచరిస్తోంది. కుటుంబంలో ఒక శుభకార్యం సమీప కాలంలోనే ఉంది కాబట్టి ఆర్థికంగా నిల్వ చేసుకుని ఉండడం ఎంతైనా మంచిది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం పెద్దగా ఉండే అవకాశం గోచరించడం లేదు. ఏవైనా ఈ వారంలో ఎక్కువ ప్రయాణాలను చేయవలసి రావచ్చు. చేసిన అన్ని ప్రయాణాల్లో కూడా ఆ తీసుకువెళ్ళేటటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్త తప్పనిసరి, భద్రత కూడా తప్పనిసరి. ఈరోజు ఆదివారంతో కూడిన అమావాస్య అయినటువంటి సందర్భంగా కన్యారాశి వారు బడబానల ఆంజనేయ స్వామిని పంచపుష్ప జలంతో అభిషేకించినట్లయితే అన్ని సమస్యలు పరిష్కరింపబడే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని ఆలోచించి మాత్రమే అమలు చేస్తారు. ఏ నిర్ణయాన్ని తీసుకోబోయినా ఆ రంగంలో నిష్ణాతులైనటువంటి వారి సలహాలని సూచనల్ని తప్పక పాటిస్తారు. ఏ విధమైనటువంటి ధన వృత్తి ఆదాయాన్ని పెంచుకోవాలనే ఆలోచనలో ఉండరు. ధనానికి సంబంధించినటువంటి పుష్కలత అంటే నిండు కుండలా ఉండే విధానం ఉంది కాబట్టి ధనాన్ని గురించిన చింత లేదు. అయితే ఆ స్థానంలో సంతానానికి సంబంధించిన విద్య, ఉద్యోగము అనేటటువంటి దిశగా ఆలోచనని కొనసాగిస్తూ ఉంటారు కూడా. ఏ విధమైనటువంటి చెప్పుకోదగ్గ కష్ట నిష్ఠురాలు ఈ రాశి వారికి ఈ రోజున లేనేలేవు. ఈరోజు ఆదివారంతో కూడిన అమావాస్య అయినటువంటి సందర్భంగా తులారాశి వారు ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుడిని ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ముమ్మారు పఠించడం ద్వారా ఆరోగ్య సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే తాము చేస్తున్నటువంటి కార్యం మీదే దృష్టిని నిలుపుతారు ఈ రాశివారు. అన్ని విధాలా అనుకూలత కలిగేందుకోసమని ప్రతి వారితోనూ విరోధ భావం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. అంతేకాక ప్రతిరోజు ఆ తమకు సంబంధించినటువంటి సిబ్బందిని, భాగస్వాముల్ని పలకరిస్తూనే వాళ్ళు దూరం జరిగిపోకుండా ఉండేలా చూసుకుంటూ ఉంటారు. ఆర్థికమైనటువంటి పెట్టుబడి ఏమాత్రమూ లేకుండా ఉండే తీరులో నిదానంగా ప్రవర్తిస్తూ వెళ్తారు. మొత్తానికి అనుకూలమైనటువంటి ఆలోచనల్ని కలిగి ఉంటారు. అనుకూలమైనటువంటి ఆరోగ్య స్థితి కూడా గోచరిస్తూ ఉంటుంది. తద్వారా ఈ రాశి వారికి చెప్పుకోదగ్గటువంటి కష్టనిష్ఠురాలు ఏమాత్రమూ లేవనే చెప్పాలి. ఈరోజు ఆదివారంతో కూడిన అమావాస్య అయినటువంటి సందర్భంగా వృశ్చిక రాశి వారు ప్రసన్నాంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజని చేసినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5.
ఈ రాశివారు మాట పట్టుదలని విడుచుకోగలగాలి. వేగంగా మాట్లాడడం అనేటువంటి పద్ధతికి స్వస్తి చెప్పాలి. తాము అనుకున్నటువంటి పని మాత్రమే సాధింపబడాలి అనే ఆలోచనతో ఉండడం సరికాదు. ఇతరులు ఎవరైనా అడగకుండా సూచన సలహా ఇచ్చినట్లయితే వెంటనే కొట్టిపారేయడం కాకుండా ఎందుకు ఆ సలహా సూచన ఇచ్చి ఉంటారనే దిశగా ఆలోచన చేయడం వల్ల విశేష లాభాలు కలిగే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారపు స్థలాన్ని మార్చడం లేదా వ్యాపారపు స్థలాన్ని అమ్మివేసి మరికొంత సొమ్ముని చేర్చి మరో చోట కొనుక్కోవడం వంటి గట్టిమైన నిర్ణయాలను తీసుకోవాలి అన్నట్లయితే పెద్దలు, అనుభవజ్ఞులు, ఆ రంగంలో నైపుణ్యం కలిగినటువంటి వారిని సంప్రదించి మాత్రమే చేయడం అనుకోవడం తప్ప స్వయంగా నిర్ణయాన్ని తీసుకోవడం ఏమాత్రము సరికాకపోవచ్చు. ఈరోజు ఆదివారంతో కూడిన అమావాస్య అయినటువంటి సందర్భంగా ధనురాశి వారు శంకరుణ్ణి శుద్ధ జలంతో అభిషేకించినట్టయితే నూతన ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారాన్ని పెంచుకోవడం కోసమని అనేక ప్రయత్నాలు చేస్తారు. ప్రకటనల్ని కూడా విడుదల చేస్తారు. వృత్తి చేస్తుండేటటువంటి వారికి వృత్తిపరమైన ఆదాయం చాలా చాలా తక్కువగా ఉండొచ్చు. నిరుత్సాహపడడం ఏమాత్రమూ సరి కానే కాదు. చుట్టూరా ఉండేటటువంటి వారి ఈర్ష్య, ద్వేషం కారణంగా వ్యాపారంలో చిన్నమైనటువంటి అవరోధాలు ఏర్పడే అవకాశం ఉంది. యథార్థాన్ని యథార్థంగా కానీ పై అధికారులతో చెప్పుకున్నట్లయితే వారి సాంతన లభిస్తుంది. పడవలసినటువంటి ఏ జరిమానా ఉందో అది ఏమాత్రమూ లేకుండా కూడా అవుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో తాత్కాలికంగా కొంత సొమ్ముని రుణంగా ఇవ్వవలసిన అవసరం ఏర్పడవచ్చు. అది సొంత అన్నదమ్ములకి అప్పచెల్లెలకి మాత్రమే అయ్యేటటువంటి కారణంగా రుణం తిరిగి వసూల్లో ఏ విధమైన ఇబ్బంది ఉండకపోవచ్చు. ఈరోజు ఆదివారంతో కూడిన అమావాస్య అయినటువంటి సందర్భంగా మకర రాశి వారు ఉమామహేశ్వర స్వామి వారికి స్వర్ణ జలంతో అంటే బంగారపు వస్తువు ముంచినటువంటి నీటితో అభిషేకాన్ని చేసినట్లయితే ఉద్యోగ భద్రత కలుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే తమలో ఆలోచనని తమలోనే కేటాయించుకుంటారు, భద్రపరుచుకుంటారు తప్ప దాని గురించిన చర్చ 10 మంది మేధావుల్లో పెడదామనే ఊహ రాకపోవచ్చు. కుటుంబానికి వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, వృత్తిదారులు వచ్చే అవకాశం బాగా గోచరిస్తోంది. వారు చెప్పేది వినడం సరైన పని తప్ప వీరి నుండి అన్ని విషయాల్ని చెప్పేసుకోవడం సరికాకపోవచ్చు. వ్యాపారానికి సంబంధించిన ఏవైనా మెళుకువలు చెప్పినట్లయితే వాటి గురించి ఆలోచించి మాత్రమే ఓ నిర్ణయాన్ని తీసుకోగలగాలి. కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్లలకి సంబంధించిన వ్యవహారం వివాహ విషయంలో వేరుగా అనిపించినట్లయితే కూర్చోబెట్టుకుని జాగ్రత్తగా నిదానమైన శైలిలో మాట్లాడి ఆ విషయాన్ని పరిష్కరించుకోవడం మంచిది తప్ప న్యాయస్థానానికి వెళ్ళేందువల్ల కొత్త ప్రయోజనాలంటూ ఏమీ ఉండకపోవచ్చు. ఈరోజు ఆదివారంతో కూడిన అమావాస్య అయినటువంటి సందర్భంగా కుంభరాశి వారు హయగ్రీవుడిని కనకాంబరాలతో అర్చించినట్లయితే ఆందోళన పూర్తిగా తొలగడమే కాకుండా శుభవార్త వినే అవకాశం కూడా ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ చాంచల్యం గోచరిస్తూ ఉంటుంది. స్థిరమైనటువంటి నిర్ణయాన్ని చేసుకోలేకపోతారు. చేసుకున్నటువంటి నిర్ణయం కూడా ఎక్కువ సేపు ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ఆర్థికమైనటువంటి లోటైతే ఉండకపోవచ్చు, కానీ శారీరకమైనటువంటి నీరసం మాత్రం మరింతగా ఉండే అవకాశం గోచరిస్తోంది. కొద్దిగా పట్టించుకున్నట్లయితే కుటుంబాన్ని పైకి ఉద్ధరించగలిగిన సర్వవిధాలైనటువంటి అవకాశాలు పొందవచ్చు. ఏమీ లేవు అని అనుకోవడం ఏమాత్రమూ సరికాదు. తాత తండ్రుల నుంచి వస్తున్నటువంటి ఏదైనా ఒక ఇల్లు, పొలమో, స్థలమో కానీ ఉన్నట్లయితే దాన్ని అమ్మాలి అనేటువంటి ఆలోచనని మాని దాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచాలనేటటువంటి ఆలోచనలో కానీ ఉన్నట్లయితే సర్వము అనుకూలమయ్యే అవకాశం గోచరిస్తోంది. ఈరోజు ఆదివారంతో కూడిన అమావాస్య అయినటువంటి సందర్భంగా మీనరాశి వారు ధ్యానాంజనేయ స్వామిని
శరకు జలంతో అభిషేకించినట్లయితే దైవ ధ్యాన బుద్ధి పెరిగే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు ఆదివారం అయినటువంటి సందర్భంగా ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యానుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలి అని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఆషాఢ మాసంలో బహుళపక్షంలో వచ్చే అమావాస్య తిథిని చుక్కల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఈ చుక్కల అమావాస్య నాడు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే సంవత్సరం మొత్తం సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రధానంగా ఈ చుక్కల అమావాస్య రోజు గౌరీదేవిని పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మీ గృహంలో తమలపాకులో ఒక పసుపు ముద్ద ఉంచి దాన్ని గౌరీదేవి స్వరూపంగా భావించుకొని అక్షింతలతో పుష్పాలతో పూజ చేస్తూ ఓం శ్రీ గౌరీదేవి అయి నమః అని మనస్సులో స్మరించుకొని గౌరీదేవి ప్రీతి కోసం బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. అలాగే బియ్యం పిండితో తయారు చేయబడిన పదార్థాలు గౌరీదేవికి చుక్కల అమావాస్య రోజు నివేదించి వాటిని ఇతరులకు పంచిపెట్టినట్లయితే సమస్త జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే గౌరీ పూజ చేసే సమయంలో మీ గృహంలో పూజా మందిరంలో 100 చుక్కలతో ఒక ముగ్గును గీసి ఆ ముగ్గు మధ్యలో దీపాలు వెలిగించి గౌరీదేవిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అందుకే దీన్ని చుక్కల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఇలా 100 చుక్కలతో ముగ్గు వేసి మధ్యలో దీపాలు వెలిగించినప్పుడు కొన్ని దారపు పోగులు ఆ చుక్కల ముగ్గు మధ్యలో ఉంచి గౌరీ పూజ పూర్తయిన తర్వాత ఆ దారపు పోగులు మహిళలు ధారణ చేయటం ద్వారా గౌరీదేవి విశేషమైన అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే చుక్కల అమావాస్య నాడు రాహుకాలంలో పాటించే ఒక పరిహారం సమస్త జాతక దోషాలను తొలగింపజేస్తుంది. ఆ పరిహారం ఏంటంటే గుప్పెడు మరమరాలు తీసుకొని అందులో 4 చుక్కలు తేనె కలిపి వాటిని ఆహారంగా స్వీకరిస్తూ దుర్గానామాన్ని మనస్సులో స్మరించుకోవాలి, మౌనంగా ఉండాలి. ఈ పరిహారం చుక్కల అమావాస్య రోజు రాహుకాలంలో పాటించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఆవాలతో దిష్టి తీసినట్లయితే విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ ప్రత్యేకమైన పరిహారాన్ని పాటించాలి. అలాగే అమావాస్య తిథి ఆదివారంతో కలిసి వచ్చింది, చాలా శక్తివంతమైనది. ఆదివారం అమావాస్యతో కలిసి వచ్చింది కాబట్టి పచ్చకర్పూరం పొడి నీటిలో కలిపి పచ్చకర్పూరం పొడి కలిపినటువంటి ఆ నీటిని స్నానం చేసిన తర్వాత మీ గృహంలో సింహద్వారంలోకి ప్రవేశించగానే కుడివైపు మూల ఏర్పాటు చేసి రోజంతా దాన్ని అలాగే ఉంచి మర్నాడు ఆ నీటిని ఎక్కడైనా మొక్కలో పోయటం ద్వారా ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తులన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఆదివారంతో కలిసి అమావాస్య వచ్చింది కాబట్టి సాయంకాలం పూట ఇంటి ముందు ఒక ప్రత్యేకమైన దీపం పెడితే నరదృష్టి, శత్రుబాధలు వీటన్నిటిని తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆ ప్రత్యేకమైన దీపం ఎలా వెలిగించాలంటే ఏదైనా ఒక చెట్టు ఆకుని సాయంకాలం పూట గుమ్మం ముందు ఉంచి ఆ చెట్టు ఆకు మీద కొద్దిగా రాళ్ల ఉప్పు పోసి దానిలో కొన్ని నల్ల నువ్వులు వేసి దాని మీద ఒక కొత్త మట్టి ప్రమిదను ఉంచి నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ ప్రత్యేకమైన దీపాన్ని ఇంటి గుమ్మం ముందు సాయంకాలం పూట వెలిగించినట్లయితే ఆదివారంతో కూడిన అమావాస్య సందర్భంగా వెలిగించే ఈ దీపం అన్ని రకాలైన దృష్టి దోషాలు, శత్రుబాధలను తొలగింపజేసి సకల శుభాలను కలిగింపజేస్తుంది. ఆషాఢ అమావాస్య, చుక్కల అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ పరిహారాలు పాటించడం ద్వారా సంవత్సరం మొత్తం కూడా దృష్టి దోషాలు లేకుండా, శత్రుబాధలు లేకుండా సకల శుభాలను సిద్ధింపజేసుకోవటానికి ఈ పరిహారాలు విశేషంగా సహకరిస్తాయి. రేపటి నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతున్న శుభతరుణంలో శ్రావణ సోమవారం సందర్భంగా పరమేశ్వరుడికి సంబంధించిన ఎలాంటి పరిహారాలు పాటిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.